మనం అల్యూమినియం గిన్నెలో చేసుకున్నా కానీ, నాన్ స్టిక్ గిన్నెలో చేసుకున్నా కానీ, ఇంకా వేరే ఇతరుల ఏ పాత్రలో చేసుకున్నా కానీ పులుసు వండినామంటే ఇమీడియట్గా తీసేసుకోవాలి. కాకపోతే మట్టి కుండలో చేశాను. మట్టి కుండలో చేసినందుకు ఈ పులుసు స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. దీంట్లోంచే కొంచెం కొంచెం తీసుకొని వాడుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉండినా కొద్దీ రుచి పెరుగుతుంది. దానికి కాను ఒక 2 పావులు నూనె వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. పులుసులో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె తొందరగా వేడైపోయింది. ఇప్పుడు మనము ఆవాలు, మెంతులు, అలానే కొంచెం జీలకర్ర పోపుకి వేసుకుందాం. పోపు వేయంగానే చిటపటలాడిపోతుంది. ఇట్లా క్రాకలు అవ్వగానే మనము ఉల్లిపాయ ముక్కలు ఇట్లా, వంకాయలు అయితే ఎట్లా తరుక్కున్నామో వంకాయలు ఈ విధంగా పొడుగ్గా తరుక్కున్నాం. అందుకోసం ఉల్లిపాయలు కూడా ఇట్లా పొడుగ్గా తరుక్కున్నాను. ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. అట్లానే కరివేపాకు కూడా వేసేద్దాం. ఒక్క మారు వేయించుకుందాం. అది కొంచెం మగ్గాలి, బాగా మగ్గకూడదు. అది కొంచెం మగ్గేంత సేపట్లో మనం ఇట్లా ప్లేట్లోకి నీళ్లు లేకుండా వంకాయ ముక్కలు తీసుకొని ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒక్క మారు కలబెడదాం. వంకాయలు కనరెక్కకుండా ఉండాలి అని అంటే మనం దీంట్లో ఉప్పు వేసేసుకుందాము. ఒక్క మారు కలియబెట్టేసి ఫస్ట్ పసుపు వేసుకుందాము. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాము. అలానే కొంచెము ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు వేసేస్తే వంకాయ ముక్కలు కలరెక్కకుండా ఉంటాయి. అన్నీ పడ్డాయండి. ఫస్ట్ దీంట్లో అన్నీ పడ్డాయి. ముక్కలు కన్నరెక్కకుండా. అలానే పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోతే మంచి అరోమా ఇస్తుంది. పులుసుకి చాలా టేస్టీ ఉంటుందండి ఈ విధంగా పులుసు చేసుకుంటే. ఉల్లిగడ్డలు బాగా మగ్గకుండా కొంచెం అన్నీ ఒక్కసారి వేసినా పర్వాలేదు. కాకపోతే నేను ఉల్లిగడ్డలు ముందు వేసేసుకున్నాను. ఇట్లా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గడం కోసము మనము మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మనం మూత తీసేసుకుందాం. మంచిగా మగ్గిందండి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడరు, అలానే 1 పెద్ద స్పూను ధనియా పౌడరు, అలానే 1 స్పూన్ కారం చూసి వేసుకోండి. ఇది కారం బాగుంది కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మీకు తగ్గంత కారం వేసుకోండి. అలానే చింతపండు గుజ్జు 1 3 స్పూన్స్. పులుసు కూరల్లోకి కొంచెము పులుపు మంచిగానే పడుతుంది. అలానే ఉప్పు కారం కూడా బాగానే పడతాయి. ఇవన్నీ వేసుకొని ఒక్క మారు కలబెడదాం. కలబెట్టి దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేద్దాం. ఎక్కువ కలబెడితే వంకాయ ముక్కలు చితికిపోతాయి కాబట్టి ఒక్కసారి కలబెట్టి నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిద్దాం. ఇప్పుడు చల్ల నీళ్ళే వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కలు మరీ వేడి నీళ్ళు వేస్తే ముక్కలు మగ్గిపోతాయి. మనకి ముక్క తెలియాలి, ఇది వంకాయ ముక్క అన్నది మనకి ఏర్పడాలి. కాబట్టి ఇది వేడి ఏమి ఉండదండి. ఒక్కసారి తీసుకొని ఇలా కలపడం ఎందుకు అంటే ముక్క చితకకుండా ఉండడం కోసం. చూసారా, ముక్క మరీ చితికితే బాగోదు. వంకాయ ముక్క ఇట్లు ఉండాలి. మనం గరిటెతో కడిపినా ఏది చేసినా వంకాయ స్మాష్ అవుతుంది. ఒకసారి ఇవన్నీ వేసి టేస్ట్ చూసుకొని మూత పెట్టేద్దాం. సూపర్ ఉంది. ఇంకొంచెం ఏమైనా పడితే మనకి కారమే పడుతుంది కానీ ఎవ్రీథింగ్ ఓకేనండి. ఇప్పుడు మూత పెట్టి ఇది కొంచెం బాగా మసలనిద్దాం. ఒక్కసారి మూత తీసుకొని చూసారు కదా, మంచిగా తెర్లుతున్నప్పుడు ఖచ్చితంగా పులుసు చింతపండు అంటే బెల్లం వేయాలి. అందుకోసం బెల్లం వేసుకుందాం. కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం. తప్పకుండా బెల్లం వేయాలి. అండ్ అందరూ అంటారండి పులుసులలోకి గరం మసాలానా అని. గరం మసాలా మనకి ఘాటు కోసం కాకుండా ఫ్లేవర్ కోసం వేద్దాం.
ఫ్లేవర్ కోసం వేద్దాము అంటే ఎంత అంటే ఉండేదే ఇది చిన్న స్పూన్లో ఒక 1/4 స్పూను వేస్తే అరోమా అయితే అద్దిరిపోతుందండి. ఘాటు కోసం కాదండి ఈ పులుసు. అయ్యో పులుసులో గరం మసాలా వేస్తారా అని అనుకోవద్దు, ఖచ్చితంగా వేయాలండి. వేస్తేనే దాని టేస్ట్ తెలుస్తుంది, మంచి అరోమా వస్తుంది. పులుసు కమ్మగా మంచిగా మొత్తం అన్నం ఒక పులుసుతో తినేయచ్చు. కాకపోతే పులుసు ఉంది అంటే ముద్దపప్పు ఉంటే మాత్రం అద్దిరిపోతుంది. మంచిగా పులుసు మంచిగా మసిలిందండి. ఇప్పుడు దీంట్లోకి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొత్తిమీర వేసేసుకొని అలానే అద్దిరిపోయే పులుసు రావాలంటే మనం ఇంకొకటి వేయాలండి. అది మంచిగా పూసగా ఉండే నెయ్యి ఖచ్చితంగా పడాలి. ఇది పడితేనే బాగుంటుందండి. బాగా నిండుగా ఒక స్పూన్ వేసేసుకుందాం. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, అద్దిరిపోయే వంకాయ ఉల్లిపాయ పులుసు అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలే. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. పైన ఇంత నేచుక వేయండి. అద్దిరిపోయే పులుసు మీ ముందు నా ఇంటి వంట మీకోసం చూపిస్తున్నా. మనం అల్యూమినియం గిన్నెలో చేసుకున్నా కానీ, నాన్ స్టిక్ గిన్నెలో చేసుకున్నా కానీ, ఇంకా వేరే ఇతరుల ఏ పాత్రలో చేసుకున్నా కానీ పులుసు వండినామంటే ఇమీడియట్గా తీసేసుకోవాలి. కాకపోతే మట్టి కుండలో చేశాను. మట్టి కుండలో చేసినందుకు ఈ పులుసు స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తానండి. దీంట్లోంచే కొంచెం కొంచెం తీసుకొని వాడుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉండినా కొద్దీ రుచి పెరుగుతుంది. స్టవ్ కట్టేశానండి, అయినా కానీ ఎట్లా ఉడుకుతుందో చూసారా. ఈ వేడికి ఇంకొక 5-10 నిమిషాలు కూడా ఇది ఇట్లనే ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం.